గత ప్రసంగంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చూసాం గత వారంలో. మీరు విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎందుకు కాదు? ఒకవేళ మన వలన కలిగితే రక్షణ మనం అతిశయిస్తాం. సో మనం అతిశయించకుండానట్లుగా దేవుడు తన చిత్తానుసారంగా తన సార్వభౌమ ప్రణాళికలో ఆయన మనలను కృప ద్వారా విశ్వాసము ద్వారా రక్షించాడు అన్నది మనం చూసాం. అది దేవుని మహిమ కోసం దేవుడు చేశాడు. కానీ రక్షించబడ్డ మనం మంచి పనులు చేయడానికి కూడా ప్రోత్సహించబడ్డాం. అందుకు దేవుడు మనల్ని సృష్టించాడన్న మాటను కూడా మనం చూసాం. మనం మంచి పనులు చేయడం ద్వారా రక్షించబడలేదు, కానీ మనం మంచి పనులు చేయడానికి రక్షించబడ్డాం. ఈ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. మంచి పనుల ద్వారా రక్షణ లేదు. ఏ కులంలో ఏ మతంలో ఎంత గొప్ప మత భావజాలం ఉన్న వాటిలో పుట్టిన క్రియల ద్వారా పనుల ద్వారా రక్షణ లేదు అన్నది మనం గత వారం చాలా క్లియర్గా చూసాం. ఈవెన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవ యాక్టివిటీస్ మత కార్యక్రమాలు చేసినా మనకు రక్షణ లేదన్న సంగతిని కూడా మనం చూసాం. ఏ విధంగా వస్తుంది రక్షణ అంటే, కేవలం అనర్హులమైన మనం, అంటే దేవునికి విరోధంగా పాపం చేసి కేవలం నరకానికి మాత్రమే అర్హులమైన మనం, కృపకు అర్హులము కాని మనకు దేవుడు ఉచితముగా చూపించిన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. అందుకే దేవునికే మహిమ అని మనం గత ప్రసంగంలో చూసాం. ఆ తర్వాత వచనాల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22 వచనాల్లో పౌలు ఇంకా ఏ విషయాలు చెబుతున్నాడన్న విషయాన్ని మనం ముందు చూద్దాం. కానీ ఒక విషయం ఇక్కడ గమనిద్దాం. మనం సంఘములో ఉన్నా లేకపోతే సంఘము బయట ఉన్న సమాజంని చూసినా మన చుట్టూ ఏమున్నాయంటే ప్రస్తుతం ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంది. ఓకే, మన ఇంట్లో మొదలవుతాయి, సమాజంలో వర్క్ ప్లేస్లో మొదలవుతాయి, సంఘంలో మొదలవుతాయి. మనం ఏ యాంగిల్లో మన ప్రపంచంలో ఉన్న వ్యవస్థల్లో ఏవి చూసినా మనకు కామన్గా కనిపించేది ఒకటి ఉంది. ఏంటి అంటే అవి పరస్పర ఘర్షణలు, విభేదాలు, విద్వేషాలు. మనుషులుగా ఉన్న ప్రతి దగ్గర మనకు కనిపించే ఒక కామన్ థింగ్ ఏంటంటే, ఎక్కడున్నా కానీ అక్కడ చాలా మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, లేకపోతే తేడాలు కావచ్చు, లేకపోతే విభేదాలు కావచ్చు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అది బయటే కాదు, యేసుక్రీస్తు పిల్లలుగా పిలువబడుతూ ప్రభువును ఆరాధిస్తున్న సంఘంలో కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని సంఘాలు అయితే డివైడ్ అయిపోయాయి. ఓకే, 10 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సంఘం కూడుకుంటుంది, 11 నుంచి 12 గంటల వరకు ఇంకో సంఘం కూడుకుంటుంది. ఏమైంది ఆ సంఘానికి అంటే, వాళ్ళిద్దరికీ గొడవలు వచ్చి విడిపోయాయి. ఒకటే ప్రెమిసెస్ వాడుతున్నారు, కానీ ఇద్దరు వేరువేరుగా విడిపోయి కొట్లాటలకు పోయి కోర్టులకు వరకు పోయి వాళ్ళు సపరేట్గా ఇప్పుడు దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నారు. సో చాలా సంఘాలు ఆ విధంగా డివైడ్ అయిపోతున్నాయి. ఇంకా ముందు కూడా నిన్న ఒక బ్రదర్తో నేను మాట్లాడుతూ ఉండే. అదొక డినామినేషన్, నేను డినామినేషన్ పేరు చెప్పను, కానీ చెప్తా ఉన్నాడు, ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు, కొట్టుకుంటారన్నా ఇంకా ఏం లేదు, సింపుల్గా వాళ్ళు ఒక ప్లేస్ గురించి కోర్టుకి వెళ్ళారంట. ఆ కోర్టు వాళ్ళిద్దరికీ ఏం చెప్పిందంటే, మీరు ప్రస్తుతానికైతే సపరేట్గా చేసుకోండి, కలిసే ఉన్నారు, గొడవలు వచ్చాయి, సపరేట్గా చేసుకోండి అని అంటే, వాళ్ళు ఇప్పుడు సపరేట్ టైమింగ్స్లో కూడా కాదు, ఒకటే టైమింగ్లో చేసుకుంటున్నారట. సో లొల్లి అనమాట. అది ఏం చేస్తున్నారో తెలియదు, అక్కడ ప్రసంగం ఇక్కడ ప్రసంగం, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో ద పాయింట్ ఏంటంటే, సంఘములో కూడా ఘర్షణలు, విభేదాలు, విద్వేషాలు, తేడాలు ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. అది ఈరోజు మొదలైంది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న వాక్య భాగం దగ్గరికి వస్తే, అది అపొస్తలుడైన పౌలు ఉన్న ఆ సమయంలోనే ఉంది. అంటే ఆదిమ సంఘంలో కూడా, క్రీస్తు సంఘములో కూడా విభేదాలు, విద్వేషాలు, తేడాలు అనేవి మనం చూడొచ్చు అని మనం ఈ వచనాలు చూస్తే తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22 వచనాల్లో 2 వర్గాల గురించి పౌలు మాట్లాడతాడు. 2 వర్గాలు ఉన్నారు అక్కడ. ఎవరు ఆ 2 వర్గాలంటే, మొదటి వర్గం యూదులు. ఎవరు యూదులు? జూస్, అంటే ఇజ్రాయేలు లీనియేజ్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ హెబ్రీయులను యూదులు అంటారు. దేవుని యొక్క చిత్తములో
ఎప్పటి నుంచో వాళ్ళకు ఆజ్ఞలిచ్చి ధర్మశాస్త్రము వాళ్ళకిచ్చి, ఇదిగో మీరందరూ ఈ లీనియేజ్లో ఈ ప్లేస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని యూదులు అని పిలిచినట్టుగా మనం వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఒకరేంటంటే యూదులు, ఇంకొకరు ఎవరంటే యూదేతరులు, అంటే యూదులు కానివారు, రైట్? సో యూదులు, యూదేతరులు. ఈ యూదేతరులనే బైబిల్ ఏమని పిలుస్తుందంటే అన్యజనులు అని పిలుస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? యూదులు, యూదేతరులు అంటే మనందరం కూడా యూదేతరులం, ఒక రకంగా మనం కూడా అన్యజనులం. యూదులు, అన్యజనులు అన్న ఈ రెండు గ్రూప్స్ మధ్యలో ఉన్న ప్రాబ్లంని అపొస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 11 నుంచి 22లో మనం చూస్తున్న వాక్య భాగంలో అసలు వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో జరిగింది మనకెట్లా అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఈ ఇద్దరిని తిరిగి దేవుడు ఏ విధంగా జతపరచాడన్న విషయాలు అక్కడ మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2:11 నుంచి 22 వచనాలు. దాని నుంచి నేను 2 విషయాలు ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు. దానిలో మొట్టమొదటి విషయం ఏంటంటే క్రీస్తు లేని మన జీవితం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22లో మొట్టమొదటి మాట క్రీస్తు లేని జీవితం. 11వ వచనం చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అన్యజనుల గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అన్యజనులుగా ఉన్నారు. మునుపు అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు దగ్గరికి రాక మునుపు, యేసుక్రీస్తును విశ్వసించక మునుపు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడానికి మునుపు ఎఫెసీ సంఘములో ఉన్న ఈ అన్యజనులు ఏ విధంగా ఉన్నారు అన్న విషయాన్ని పౌలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 4 విషయాలు చెప్తాడు. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ప్రపంచంలో, లోకం మొత్తంలో 2 మార్గాలు ఉన్నాయి. ఏంటా మార్గాలు? సత్య మార్గం, ఇంకోటి ఏమొస్తుంది? అసత్య మార్గం. అంతే, ఇంకా వేరే మార్గాలు లేవు. నిత్యత్వంలో కూడా 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండవది నరకం. అంతేనా? రైట్. లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు విశ్వాసులు, ఇంకొకరు. ఇప్పుడు చూడండి, వీటన్నింటిలో మిడిల్ గ్రౌండ్ ఎక్కడైనా ఉందా? నేను పరలోకానికి ఓకే, నరకానికి ఓకే, ఆ 2 కాకుండా మధ్యలో ఉన్నానని ఎవరైనా చెప్పొచ్చా? నేను సత్య మార్గంలో ఉంటాను, అసత్య మార్గంలో కూడా, సత్య మార్గంలో కాదు, అసత్య మార్గంలో కాదు, మధ్యలో మార్గం ఏదైనా ఉంటే ఆ మార్గంలో ఉంటా అని అనొచ్చా? నేను యేసు ప్రభువును అంగీకరించలేదు, యేసు ప్రభువును నేను విశ్వసించలేదు, యేసు ప్రభువును విశ్వసించాను, కానీ వీటన్నింటి మధ్యలో ఇంకేదైనా ఉంటే దానికి నన్ను నేను బిలాంగ్ చేసుకుంటానని అనొచ్చా? సో దెర్ ఈజ్ నో మిడిల్ గ్రౌండ్. ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే, అంతేనా? ఏమైనా డౌట్ ఉందా? ఉంటే ఇటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. కానీ క్రీస్తును అంగీకరించడానికి ముందు, యేసు ప్రభు దగ్గరికి రక్షణకు రాకముందు, రక్షించబడడానికి ముందు అన్యజనులకు ఉన్న పరిస్థితి, వీళ్ళు మిడిల్ గ్రౌండ్లో లేరు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉన్నారు, యేసు ప్రభుని అంగీకరించి ఇటు సైడ్ ఉన్నారు, మిడిల్ గ్రౌండ్లో లేరు. కానీ మిడిల్ గ్రౌండ్ కంటే వెనకాల వాళ్ళు అంగీకరించడానికి ముందు ఎక్కడున్నారో వివరించడానికి 4 విషయాలు అపొస్తలుడైన పౌలు ఇక్కడ చెబుతాడు. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ జనులు ఎవరంట? శరీరమందు సున్నతి లేని వారట. 11వ వచనం చూస్తే మీకు తెలుస్తుంది. వీళ్ళు శరీరమందు సున్నతి లేని వారు, అన్సర్కంసైజ్డ్ ఇన్ ద బాడీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఏంటి అసలు సున్నతి అంటే? సున్నతి అంటే మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సర్కంసిషన్ అంటే పురుషుల యొక్క పురుషంగానికి చివర్లో ఉన్న చర్మాన్ని కత్తిరించడం. ఇది పాత నిబంధనలో యెహోవా దేవుడు తన ప్రజలకు పెట్టిన ఒక గుర్తు.
నా మాటలు అర్థమవుతున్నాయా? తన ప్రజలకు వీరు ఇశ్రాయేలీయులు, వీళ్ళు నావారు అని చెప్పడానికి వాళ్ళ శరీరంలో దేవుడు ఇది గుర్తుగా పెట్టాడు. వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీయులు, ఆ తర్వాత ఆ యెహోవా దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు. ఆ గుర్తు లేని వాళ్ళు, లేకపోతే యెహోవా దేవుడి చేత ఆ విధంగా నిబంధన లేని ప్రజలందరూ కూడా యూదేతరులు, లేకపోతే ఇశ్రాయేలీయులు కానివారు. సో వాళ్ళని ఏమని పిలిచారంటే, మీరు శరీరములో సున్నతి లేని ప్రజలు. ఎవరు? ఎఫెసీ పట్టణంలో ఉన్న ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలను ఏమని పిలిచారంటే, మీకు శరీరంలో సున్నతి లేదు అంటే మీరెవరు? మీరు మా గ్యాంగ్ కాదు. మేము శరీరంలో సున్నతి ఉంది, మాకు దేవుడు మాతో నిబంధన చేశాడు, కానీ మీకు ఆ గుర్తు లేదు కాబట్టి మీరు మా ప్రజలు కాదు అని చెప్పి ఈ శరీరంలో సున్నతి లేని వారిని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. మీకు విషయం చెప్పనా, ఆ టైంలో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ టైంలో పౌలు ఈ పత్రిక రాస్తున్న సమయంలో యూదులు అని పిలువబడుతున్న వాళ్ళు అన్యజనులుగా పిలువబడుతున్న వాళ్ళను కుక్కలుగా చూసేవాళ్ళు. కుక్కలంటే మనం చాలా చీదరించుకుంటాం కదా, కుక్క చావు చచ్చిండు అని అంటాను చూడు, అంటే గలీజ్ అనమాట, గలీజ్గా చచ్చిండు అని. సో అటువంటి ఒక తీవ్రమైన వాళ్ళిద్దరి మధ్యలో భేదాలు ఉండేవి. యూదులు వాళ్ళు చాలా మత ప్రవిష్టులు అని ఉప్పొంగేవాళ్ళు, అన్యజనులను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకు చూసేవాళ్ళు అంటే, ఇదిగో మొట్టమొదటిది, వాళ్ళ శరీరంలో దేవుడు పెట్టిన సున్నతి అనే గుర్తు లేదు కాబట్టి. అంటే సోషల్గా, సామాజికంగా ఈ యొక్క యూదులు అన్యజనులను తేడా చూపించి చిన్న చూపు చూసేవాళ్ళు. అది మొట్టమొదటిది మాట. రెండవది 12వ వచనంలో ఉంటుంది. రెండవది ఏ విధంగా చూశారు యూదులు అన్యజనులను? మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు, మీకు వాగ్దాన నిబంధనలు లేవు, మీరెవరు అంటే పరజనులు, మీరు మా వాళ్ళు కాదు, మీరు పరదేశులు అంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. అవునా? ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వస్తే వాళ్ళందరినీ మనం ఏమంటాం? పరదేశులు. వాళ్ళు మన జనులు కాదు, ఇండియన్స్. మనం అందరం ఒకే దేశానికి చెందిన జనులం. సో కాబట్టి వాళ్ళు ఈ యొక్క అన్య జనులను చిన్న చూపు చూసేవాళ్ళు. మాకు వాగ్దాన నిబంధనలు ఉన్నాయి. ఎవరితో చేశాడు ఇజ్రాయేలు దేవుడు నిబంధన? అబ్రహాముతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు, దావీదుతో చేశాడు, ఇదిగో నోవాహుతో చేశాడు. వీళ్ళందరూ ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేలీయులుగా పిలువబడిన వాళ్ళు. మాకు వాగ్దానం చేశాడు, మేమంటే దేవునికి ఎంతో ఇష్టం, మేము దేవుని ప్రజలం. కానీ మీకు శరీరంలో సున్నతి లేదు, మీతో దేవుడు నిబంధన చేయలేదు, కాబట్టి మీరు వేస్ట్ అని అన్యజనులను తీసి పారేసేవారు. అన్యజనులు ఉన్న ప్లేస్లోంచి కనుక ఈ యూదులు నడుచుకుంటా పోతే, మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, ఇంటికి వెళ్ళి స్నానం చేసేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియాలో నడిచి వాళ్ళు పీల్చిన గాలి మేము కూడా పీల్చాం, మేము అపవిత్రమైపోయామేమో అని చెప్పి ఇంటికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళంట. అంతగా అన్యజనులను చీత్కరించుకొని వారిని దూరం పెట్టడం మనం ఆ టైంలో చూస్తాం. పీటర్ ఓ బ్రయాన్ అనే కామెంటేటర్ ఈ మాట అన్నాడు: ఇజ్రాయేలు యొక్క ఎన్నుకోబడిన ప్రజల నుండి వేరు చేయబడడం ఒక తీవ్రమైన ప్రతికూలత. అంటే దేవుడు ఇజ్రాయేలుని ఎన్నుకున్నాడు, వాళ్ళతో స్పెషల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. వాళ్ళకు దూరంగా ఉండడం అంటే అది చాలా అనుకూలమైంది కాదు, చాలా ప్రతికూలమైంది. ఎందుకంటే ఇది దేవుని ఎన్నిక అనే వ్యవస్థకి వెలుపలగా ఉంది, నిబంధనకు కూడా వెలుపలగా ఉంది. దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు అసలు. దేవుడు వాళ్ళ పట్ల ప్రేమ కలిగి లేడు, దేవుడు వాళ్ళతో నిబంధన చేయలేడు, అసలు వాళ్ళు దేవుని ప్రజలు కారు. అటువంటి వాళ్ళతోటి మేమెందుకు సావాసం చేయాలి అని చెప్పి అన్యజనులను చాలా చిన్న చూపు చూసేవారు. ఒక రకంగా వాళ్ళకు దేవునితో సంబంధం లేదు, వాళ్ళకు వాగ్దానాలు లేవు, అసలు దేవుని ప్రజలే కాదని వాళ్ళను పక్కన పెట్టేశారు. అంతేకాకుండా 3వ మాట అదే 12వ వచనంలో, నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారు. ఎవరి అన్యజనులు? ఒకప్పుడు దేవుడికి సంబంధించిన అవగాహన లేదు. మనం ఇంతకుముందు కూడా చూసాం ఎఫెసీ పత్రికలో. ఈ ఎఫెసీ పత్రికలో యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎవరంటే అర్తిమే దేవికి ఆరాధన చేసేవాళ్ళు.
వర్తక వ్యాపార పట్టణమైన ఎఫెసీ పట్టణంలో అర్తిమదేవి ఉండేది. ఆ దేవికి వీళ్ళు పూజలు చేసేవాళ్ళు, ఆ దేవిని ఆరాధించేవాళ్ళు. అటువంటి వాళ్ళు సువార్తను విని ఇప్పుడు రక్షించబడ్డారు. కానీ వాళ్ళు రక్షించబడక ముందు నిరీక్షణ లేదు. రేపు పొద్దున సడన్గా చచ్చిపోతే ఎక్కడికి పోతామన్న నిరీక్షణ లేదు. అసలు దేవుడంటేనే తెలియదు. ఆ అర్తిమదేవి విగ్రహంలోనే నిజమైన దేవుడున్నాడు, దేవత ఉంది అన్న తప్పుడు అవగాహనలో వీళ్ళు ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు కీర్తన రాసుకున్నాడు. కీర్తనకారుడు 33వ కీర్తనలో ఈ మాట అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అరే మేము ధన్యులం. ఎందుకు? మా దేవుడు మాకిచ్చిండు నిబంధన, మాకిచ్చిండు మా శరీరంలో ఒక గుర్తు. మేము ధన్యులం, మీరు అన్యులు, మీరు ధన్యులు కాదు అని వాళ్ళను చాలా చిన్న చూపు చూశారు. టోనీ మెరిడా అనే భక్తుడు అంటాడు, అన్యజనులకు వాగ్దానాలు తెలియవు, వాగ్దాన సంబంధ నిరీక్షణ తెలియదు, వాగ్దానాలనిచ్చే దేవుడు కూడా వాళ్ళకు తెలియదు. అసలు వారికి దేవునికి సంబంధించిన విషయాలేవి తెలియదు. అటువంటి పరిస్థితిలో ఈ అన్యజనులు ఒకనాడు యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ముందు వాళ్ళు ఉన్నారు. 4వ మాట ఏమంటున్నాడు? మీరు మునుపు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే క్రీస్తుకు వాళ్ళు వేరుగా ఉన్నారు. వాళ్ళు క్రీస్తుని గురించిన అవగాహన లేదు. అర్తిమదేవికే పూజలు చేసేవాళ్ళు. క్రీస్తు అనే పదాన్ని కూడా విన్నారో లేదో వాళ్ళు. అసలు క్రీస్తు వాళ్ళను రక్షిస్తాడన్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళు దూరంగా ఉన్నారు, క్రీస్తుకు వేరుగా ఉన్నారు. అది వారి పరిస్థితి. ఎవరు? ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న ఈ విశ్వాసులు. అది వారి పరిస్థితి అని పౌలు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనందరం కూడా భారతదేశంలో ఉన్న మనం కూడా ఎవరమయ్యా అంటే అన్యజనులం. ఎందుకంటే మనందరం కూడా యూదేతరులం, యూదులం కాదు మనం. చాలామంది మీరేంటి మాటికి ముందు అన్యజనులను ప్రార్థన చేస్తారు, అన్యజనుల గురించి ప్రార్థన చేస్తారంటే, మా తమ్ముడు అడిగిండు ఒకసారి, ఎందుకు మమ్మల్ని మీరు అన్యజనులు అంటారు? వాళ్ళు హిందూస్ అనమాట, ఇంకా వాళ్ళు రక్షించబడలేదు. క్రైస్తవులు అంటారు, మిగతా వాళ్ళని అన్యజనులు అంటారు అంటే నేను అన్నాను, అన్యజనులు అంటే అంటరాని వారని అక్కడ అర్థం కాదు. అన్యజనులు అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచని ప్రజలు. వారికి ఒక టైటిల్గా అన్యజనులను పెట్టాం, కాదు మీరు తక్కువ చేసి మిమ్మల్ని చేయడం అని అక్కడ అర్థం కాదని చెప్పాను. సో ద పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించని భారతదేశంలో ఉన్న మనందరం కూడా ఒకప్పుడు అన్యజనులమే. మనందరికీ కూడా ఈ 4 వర్తిస్తాయి. మనకు సున్నతి లేదు, దేవుడు మనతో వాగ్దానం చేయలేడు, దేవుడు మనకు వాగ్దాన నిబంధనలు ఇవ్వలేడు, దేవుడు అంటే ఎవరో తెలియని నిరీక్షణ లేని ప్రజలుగా మనమున్నాం. ఆనాడు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల పరిస్థితే కాదు, నేటికి ఇక ముందు కూడా భారతదేశంలో ఉన్న వారందరికీ అదే 4 పదాలు, అవే 4 వాక్యాలు కూడా వర్తిస్తాయి. ఈ 4 ఇంకా మనం వెనక్కి వెళ్తే లాస్ట్ సర్మన్లో, దానికి ముందు సర్మన్లో కూడా మనం చూసాం. ఈ 4 కూడా, ఈ 4 లక్షణాలు కలిగిన మనం లేకపోతే మిగతా వాళ్ళు కూడా చచ్చిన స్థితిలో ఉన్నాం. బేసిక్గా చచ్చిన స్థితిలో ఇదిగో ఈ 4 లక్షణాలను కూడా మనం కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా కూర్చున్న మీలో రక్షించబడని స్థితిలో ఉంటే ఇవన్నీ మీకు అప్లికబుల్. మీకు యేసుక్రీస్తుని గురించిన అవగాహన తెలియకపోతే మీరు కూడా వాటిలో ఉన్న వాళ్ళే. మీరు కూడా వాగ్దాన నిబంధనలు లేని, లేకపోతే నిరీక్షణ లేని, దేవుడు లేని ప్రజలుగా ఒకరోజు నరకానికి పోతున్న వాళ్ళే. యేసుక్రీస్తును అంగీకరించకుండా యేసుక్రీస్తుకు సపరేటెడ్గా ఉంటే మనందరం ఒకసారి నరకానికే పోతున్నామన్న మాటలను మనం జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఇంకా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళకు అప్లికబుల్. కాబట్టి కనీసం ఈరోజైనా యేసుక్రీస్తు దగ్గరికి మీరు రావాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. మన ప్రపంచంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అవినీతి జరుగుతూ ఉంది, కరప్షన్, అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నెన్నో ప్రమాదాలు వస్తున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ కారణం ఏంటి? మనుష్యులు, లేకపోతే మనుష్యుల్లో ఉన్న తప్పుడు చేసే స్వభావం అని చాలామంది అంటారు. అందరూ అట్లా లేరు కదా. కొందరు ఎవరైతే అట్లా
టెంప్ట్ అవుతున్నారో వాళ్ళు చేస్తారని అంటారు. కానీ అది కాదు ప్రాబ్లం. ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనిషి అంతరంగంలో గూడు కట్టుకున్న పాపం. ఈ పాపం పోవాలంటే ఆ పాపాన్ని తీయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మనకు దాని నుంచి విడుదల లేకపోతే విమోచన దొరుకుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రావడం వల్ల ఈ పైన ఉన్న 4 అపోస్తలుడైన పౌలు చెప్పిన 4 మనకిప్పుడు అవసరం లేకుండా ఫ్రీగా ప్రభువును దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. నీకు శరీరంలో సున్నతి లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఇజ్రాయేలు దేశంలో లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు దేవుడు నీకు సపరేట్గా వాగ్దానం అబ్రహాం ఇస్సాకులతో చేసినట్టుగా వాగ్దాన నిబంధనలతో చేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వాటన్నింటికీ వేరుగా ఉచితంగా తన కృపచేత మనకు రక్షణను అనుగ్రహించాడు. ఇంకా ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి రాలేదో, ఇదిగో మీరు ప్రభువు లేకుండా, యేసు ప్రభువుని అంగీకరించకుండా, విశ్వసించకుండా, పాపాలు క్షమించబడకుండా మీరు పరలోకానికి వెళ్ళలేరు. మీరు నిరీక్షణ లేని ప్రజలుగా నరకానికి పోబోతున్నారు. కాబట్టి ఈరోజు తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీరు రావాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు రక్షించబడి ఉంటే ఈ 4 విషయాలు చదివిన తర్వాత నాతో పాటుగా మనం రక్షించబడితే చేయాల్సింది ఒకటే ఒక మాట: దేవా, ఇవన్నీ నేను చేయలేను, ఇవన్నీ నాకు లేకపోయినా ఉచితముగా మీరు నా కోసం సువార్తను పంపించి నన్ను రక్షించారు, ఎంత గొప్ప కృప చూపించావు దేవా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి మగబిడ్డకు 8వ రోజు సున్నతి చేసేవాళ్ళు. వాళ్ళు ఏటేటా ఆ పిల్లోన్ని తీసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చేది. అందుకే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత కాస్త పెద్దవాడు అయిన తర్వాత వాళ్ళ మదర్ ఆయనను తీసుకొని టెంపుల్కి పోతుంది. అక్కడ ఆయన తప్పిపోయిండు అని అనుకుంటుంది మదరు. కానీ ఆయన వెళ్ళి అందరితో డిబేట్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే యూదులుగా ఉన్న వాళ్ళు చేయాల్సిన ఒక పని ఏంటంటే సున్నతి చేసుకోవాలి, ఏటేటా టెంపుల్కి వెళ్ళి అక్కడ వర్షిప్ చేయాలి. మనం చేద్దామా? లేదు. మనం ఇప్పుడు యెరూషలేముకు పోవాల్సిన అవసరం లేదు. సున్నతి చేయించుకోవాల్సిన అవసరం పురుషులైతే లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. కానీ ఆయన కృప ద్వారా, తన ఆత్మ ద్వారా ఆయన మనకు ధర్మశాస్త్రమునకు పూర్తిగా లోబడాల్సిన అవసరం లేకుండా ఉచితంగా రక్షణను మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు లేని జీవితం బహు ప్రమాదకరం, యేసుక్రీస్తులోని జీవితం బహు ఆనందకరం. ప్రమాదములో ఉంటావో ఆనంద సమయంలో ఉంటావో మనమే డిసైడ్ చేసుకోవాలి. నీకు ప్రమాదం కావన్నా ఆనందం కావన్నా మతాలు కాదు మారాల్సింది, మనసు మారాలి. యేసుక్రీస్తు వచ్చింది కూడా మనసులు మార్చడానికి, మతాలు మార్చడానికి రాలే. నిజమైన ఆనందం యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి ఆయనను మీరు అంగీకరించి, ఎవరైతే అంగీకరించలేదో అంగీకరించాలని, అంగీకరించిన వాళ్ళు కృతజ్ఞత కలిగి జీవించాలని కృపను బట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మొదటి మాట, క్రీస్తులో లేనప్పుడు మన జీవితం. రెండవ మాట, క్రీస్తులో మన జీవితం. రెండవ మాట, క్రీస్తులో మన జీవితం. 13వ వచనం దగ్గరికి రండి. అయినను, మీ బైబిల్లో ఆ మాట చూడండి, 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులయ్యున్నారు. ఒకప్పుడు మీరు క్రీస్తుకు దూరంగా ఉన్నారు, మీకు వాగ్దానాలు లేవు, మీ శరీరంలో గుర్తు లేదు, దేవుడంటే మీకు తెలియదు, నిరీక్షణ లేదు, పరజనులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి ఆ మాట, అయినను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉన్నారు అన్యజనులు, కానీ ఇప్పుడు యూదులతో సహా కలిసి క్రీస్తు రక్తము చేత సమీపం చేయబడ్డారు. ఎవరు చేశారు? అది యేసు క్రీస్తు ప్రభువు చేశారు. ఒకప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేయబడిన గుంపులో ఉన్నారు, ఒకప్పుడు వాళ్ళు నిరాకరించబడిన గుంపులో ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము వలన వాళ్ళు దగ్గరికి తేబడ్డారు. ఇంకో రకంగా చెప్పాలంటే మాక్ చేయబడ్డారు, అంటే అపహసించబడ్డారు. వాళ్ళు మీరు కుక్కల్లాంటి వాళ్ళు, మా దగ్గరికి రావద్దు, మాతో మీరు సహవాసం చేయొద్దు అని పక్కకు వాళ్ళను వెలివేయబడిన వాళ్ళుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సార్వభౌముడైన దేవుని ప్రణాళికలో వాళ్ళు రక్షించబడి దేవుని సంఘానికి జత చేయబడ్డారు.
ఎలా చేశాడు? యేసుక్రీస్తు సమాధానకర్తగా సువార్తను పంచుట ద్వారా, సువార్త సందేశంగా ఈ లోకానికి యేసుక్రీస్తు రావడం ద్వారా యూదుల మధ్య, అన్యుల మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు, విభేదాలు, తేడాలు కావచ్చు, ఇప్పుడు తొలగిపోయాయి. ఏ విధంగా? యేసుక్రీస్తు సమాధానకర్తగా వచ్చాడు కాబట్టి. 14వ వచనం చూడండి. 1, 2, 3, 4 సార్లు ఆ మాట 6 వచనాల్లో ఉంటుంది. 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి. 15వ వచనం, ఇట్లు సంధి చేయుచు, అంటే సమాధానపరుస్తూ. 16వ వచనం, దేవునితో సమాధానపరచవలనని సమాధాన కారకుడై. 17వ వచనం, సమాధాన సువార్తను ప్రకటించెను. మాటి మాటికి సమాధానాన్ని ఎందుకంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పర్పస్ అది. ఏం తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు? ఇదిగో సమాధానాన్ని తీసుకొచ్చాడు. మరి సమాధానం లేదా అంటే ఎక్కడుంది సమాధానం? మన పాపమును బట్టి దేవునితో మనకున్న సమాధానాన్ని కోల్పోయాం. వి లాస్ట్ ద పీస్ విత్ గాడ్. దేవునితో ఉన్న సమాధానాన్ని మన పాపాన్ని బట్టి కోల్పోయాం. అది ఏమై కూర్చుంది అంటే, ఇది దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోవడం దేనికి దారి తీసిందంటే ప్రజలతో కూడా సమాధానం లేకుండా చేసింది. When we lost the peace with God, as a result, we also lost the peace with one another. నా మాటలు అర్థమవుతున్నాయా? పాపము వలన దేవునితో సమాధానం పోయింది, ప్రజల మధ్యలో కూడా ఇప్పుడు సమాధానము లేదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇదిగో మొట్టమొదటి విషయం ఏంటంటే కోల్పోయిన సమాధానాన్ని తిరిగి దయచేయడానికి వచ్చాడు. దాని ఫలితంగా ప్రజల మధ్యలో కూడా సమాధానాన్ని తీసుకురావడానికి వచ్చాడు. యు గెటింగ్ మై పాయింట్ బ్రదర్స్? ఆ కోల్పోయింది దేవుడు చేశాడు. ఎట్లా చేశాడు? తన శిలువ ద్వారా చేశాడు. తత్ఫలితంగా ప్రజల మధ్యలో కూడా ఉన్న అసమాధానాన్ని చేయడానికి, ఒకటిగా చేయడానికి సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ మాట నేను రాసుకున్నాను. సువార్త లేకపోతే సమాధాన వార్త శత్రువులను మిత్రులుగా చేస్తుంది. మాటలు అర్థమవుతున్నాయా? సమాధాన వార్త, సువార్త శత్రువులుగా ఉన్న వారిని మిత్రులుగా చేస్తుంది. ఒకప్పుడు యూదులు, అన్యజనులు శత్రువులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే అన్న ఒక కాన్సెప్ట్ని అపోస్తలుడైన పౌలు ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే బికాస్ ఆఫ్ ద గాస్పుల్, బికాస్ ఆఫ్ ద పీస్, బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన చేసిన కార్యము ద్వారా ఇప్పుడు ఇద్దరు కూడా సమాధాన పడ్డారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక మాట ఇక్కడ చెప్పనివ్వండి. మన సంఘములో, మీ సంఘములో ఎవరి పట్లనైనా నీకు సమాధానం లేకపోతే, ఎవరి పట్లైనా సమాధానం లేకుండా నువ్వు ద్వేషం కలిగి ఉంటే, ఎవరి పట్లైనా ఒక రకమైన హేయమైన ఆలోచన నువ్వు కలిగి ఉంటే, ఇదిగో దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు పక్కన పెడుతున్నట్టు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ వన్ అనదర్ ఇన్ ద చర్చ్, then you are neglecting the sacrifice of Lord Jesus Christ on the cross. యేసు ప్రభు కార్యాన్ని నువ్వు తక్కువ చేస్తున్నావు, అది పనికిరాదు అన్నట్టు తీసి పడేస్తున్నావు. అది చాలా డేంజరస్. సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్, ప్రతిసారి ప్రయత్నం చేయండి. దేనికోసం ప్రయత్నం చేయాలా? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఎవరి మీదనైనా నీకు ద్వేషం ఉంటే నువ్వు వెళ్ళి నీ బలిని అక్కడ పెట్టి నువ్వు వాళ్ళతో వెళ్ళి సమాధాన పరచు అని అనలే యేసుక్రీస్తు ప్రభు. అక్కడ నీకేమైనా ఎవరి మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ పెట్టేసి పోయి వాళ్ళతో సమాధాన పడిన తర్వాత వచ్చి బలి అర్పించు అని చెప్పలేడు యేసుక్రీస్తు ప్రభు. ఏం చెప్పాడో తెలుసా? ఎవరికేమైనా నీ మీద ఉంటే, నీకు వాళ్ళ మీద ఉండే సంగతి గురించి కాదు, అక్కడ వాళ్ళకేమైనా నీ మీద ఉంటే అప్పుడు కూడా నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి అప్పుడు వచ్చి బలర్పించమన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? సో అంటే ద పాయింట్ ఏంటంటే దేవుడు సమాధానానికి ఎంత వాల్యూ ఇచ్చాడు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు చర్చ్లో, ప్రజల మధ్యలో. కాబట్టి ఎవరి మీద ఎటువంటి ద్వేషం, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏది ఉన్నా మీరు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు టాక్, మాట్లాడండి, వారితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు సమాధానకర్తలుగా ఉండడానికి కూడా మనల్ని పిలిచాడు దేవుడు.
నేను యేసుప్రభు సమాధానాన్ని తీసుకున్నాను, ఇంకా సైలెంట్గా ఉంటాను అని అనుకోవడానికి కాదు. మనం 2 రకాలుగా సమాధానకర్తలుగా ఉంటాం లోకంలో. మొట్టమొదటిది, మాటలు వినండి జాగ్రత్తగా. ఒకటి, సంఘములో 2 గ్రూప్స్ మధ్యలో, 2 ప్రజల మధ్యలో ఏదైనా ఇష్యూ అవుతుంది అన్నప్పుడు, ఏదైనా కాస్త ఘర్షణ ఉంది అన్నప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి మనం సమాధానకర్తలుగా పనిచేయవచ్చు. సపోజ్ కిరణ్కి అరారత్కి మధ్యలో పెద్ద గొడవ అయింది. వాళ్ళు గొడవ పెట్టుకునే క్యాండిడేట్లు కాదు, ఇద్దరు చాలా ఇష్టం ఒకరికంటే ఒకరు, వాళ్ళకు మంచి జంటగా పరిచయం చేస్తారు వాళ్ళు. ఒకవేళ అయ్యిందే అనుకుందాం, ఎందుకంటే పాపంతో ఉన్నారు కాబట్టి. అది సుబోధ్కి తెలిసింది, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారులే, నేను ఎందుకులే అని కూర్చోవడం కాదు. వాళ్ళు చేసుకోవాలి, ఫస్ట్గా వాళ్ళిద్దరు కూర్చోవాలి, తిరిగి ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ ఆన్ ది అదర్ సైడ్ మనం కూడా వాళ్ళ మధ్యలో సమాధానం తీసుకొని రావడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అది సంఘములోనే కాదు, ఒకవేళ వేరే దగ్గర ఉన్నా కానీ సమాధానమును అనే పరిచర్యను చేయడానికి మనం ఆ 2 గ్రూప్స్కి సహాయం చేయాలి. ఎందుకంటే ఆ విధంగా సంఘంలో ఉండడానికి మనం పిలువబడలేదు కాబట్టి. వాళ్ళు అట్లనే కంటిన్యూ అయినరనుకో, ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి చెడ్డ పేరు? సంఘానికి చెడ్డ పేరు. ఆయన సంఘంలో సభ్యుడు కాబట్టి సుబోధ్ కూడా సంఘానికి చెడ్డ పేరు రావద్దని ఆయన వైపు నుంచి వాళ్ళిద్దరిలో సమాధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒక రకంగా సమాధానకర్తగా ఉండడం. రెండవది ఏంటో తెలుసా? మనం ఏ విధంగా సమాధానకర్తలుగా ఉండొచ్చు? సువార్త చెప్పి సమాధానకర్తలుగా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ప్రజల మధ్య మెయిన్ ప్రాబ్లం ఏంటి? దేవునితో సమాధానం కోల్పోయారు. ఇప్పుడు వాళ్లకు తిరిగి దేవునితో సమాధానాన్ని చూపించాలంటే సమాధాన సువార్త ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అది దేవుడు నీకు నమ్మకంగా అప్పచెప్పాడు. ఏమప్పచెప్పాడు? ఇదిగో నువ్వు తిరిగి దేవునితో సమకూర్చబడాలంటే, దేవునితో నీ రిలేషన్షిప్ తిరిగి కట్టబడాలంటే నీకు కావాల్సింది స్ట్రాటజీసో మెథడ్సో కాదు, యేసుక్రీస్తు సువార్త మాత్రమే అని వాళ్ళకు ప్రజెంట్ చేయడం ద్వారా, వాళ్ళకు నిజ దేవుణ్ణి చూపించడం ద్వారా మనం సమాధానకర్తలుగా ఉండొచ్చు. నా మాటలు అర్థమవుతున్నాయా? సో చర్చ్లో నువ్వు ప్యాసివ్గా ఉండడానికి లేదు. నాది నా వరకు వస్తేనే నేను చూసుకుంటా అనే అవకాశం లేదు. నువ్వు నీ చర్చ్లో ఏదైనా సమస్య ఉంటే యాజ్ అ పీస్ మేకర్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ సాల్వ్. ఒకవేళ అది మీరు డైరెక్ట్ చెప్పకపోతే లీడర్షిప్ దగ్గరికి రండి, అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళతో ఇలా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడండి. బట్ అల్టిమేట్గా యూ షుడ్ మేక్ ఎఫర్ట్ అండ్ బీ యాక్టివ్ ఇన్ ద చర్చ్ టు బీ ఎ పీస్ మేకర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రెండవది, నీకు ఇచ్చిన సమాధాన సువార్తను 10 మందికి ప్రకటించడం ద్వారా కూడా నువ్వు సమాధానకర్తగా ఉండే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కాంటెక్స్ట్ దగ్గరకు వద్దాం. ఏ విధంగా క్రీస్తు వాళ్ళిద్దరిని ఒకటిగా చేశాడు? 14వ వచనం. ఇప్పుడు అన్యజనులుగా ఉన్నారు, యూదులుగా ఉన్నారు, వాళ్ళిద్దరిని ఇప్పుడు ఒకటిగా ఎట్లా చేశాడు అంటే 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును. మీకును అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? మీకును అంటే ఎవరు? ఎఫెసీలో ఉన్న అన్యజనులు. మీరు అంటే అన్యజనులు. మాకును అంటే విశ్వాసులు కాదు, మాకును అంటే యూదులు. యాక్చువల్లీ అపోస్తలుడైన పౌలు యూదుడు, అవునా? తెలుసా? అపోస్తలుడైన పౌలు ఒక హెబ్రీయుడు, ఆయన యూదుడు. ఇప్పుడు ఆయన అక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు. మీకును అంటే అన్యజనులకు, మాకును అంటే యూదులమైన మాకు మధ్యలో ఏముంది? ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ఎట్లా కొట్టేశాడంట యేసుక్రీస్తు ప్రభు? తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది. మన భాషలో చెప్పాలంటే అసలు వడతలే ఇద్దరికి. ముఖాలు చూసుకోవట్లేరు, కలవడం అంటే అసలే కలవదు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నంత శత్రుత్వం ఉన్న వాళ్ళిద్దరిని ఇప్పుడు సువార్త ద్వారా ఒకటిగా చేశాడంట. కానీ ఎట్లా చేశాడు అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తన శరీరమందు. తన శరీరం అంటే ఏంటి? సిలువకు అప్పచెప్పిన
ఆయన శరీరం ద్వారా, ఆయన సిలువకు వెళ్ళడం ద్వారా, ఆ సిలువ మీద చనిపోవడం ద్వారా ఆ సమాధానాన్ని ఆయన తీసుకొని వచ్చాడని చెప్పడానికి అపోస్తలుడైన పౌలు ఆ మాటలు అక్కడ రాస్తాడు. ఎంత శత్రుత్వం ఉండేదో తెలుసా వాళ్ళ మధ్య? నేను కొన్ని మీకు చెప్తాను. వాళ్ళిద్దరి మధ్య సామాజికమైన తేడాలు ఉండేవి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం మీరు చూస్తే 10వ అధ్యాయంలో ఆయన బయట ఉంటాడు. కొర్నేలికి దర్శనం వస్తుంది. కొర్నేలి వాళ్ళ సేవకులనిచ్చి పేతురు దగ్గరికి పంపిస్తాడు. పేతురు దానికి ముందే ఒక దర్శనం చూస్తాడు. ఏం చూస్తాడు ఆ దర్శనంలో? పెద్ద టెంట్ పైనుంచి రావడం చూస్తాడు. ఆ టెంటులో ఏముంటాయి? అన్ని జంతువులు ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు వండుకొని తిను అంటే, దేవుడు నేను తినను కదా అంటే, నేను పరిశుద్ధంగా చేసిన వాటిని నిషేధం అని చెప్పకు అని చెప్పేసి అక్కడ లెసన్ నేర్పిస్తాడు. ఆయన మళ్ళీ చూడంగానే కింద కొర్నేలి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మా కొర్నేలి మిమ్మల్ని పిలుస్తున్నాడు బాబు అంటే, సరే పోదామని పోతారు. పోతే కొర్నేలి దగ్గరికి పోతారు. కొర్నేలి దగ్గరికి పోగానే, ఎందుకు పిలిపించినావు కొర్నేలి అంటే, నేను ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇట్లా సో అండ్ సో ప్లేస్లో పేతురు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనను పిలిపించుకో అని అన్నాడు, అందుకని పిలిపించిన అని కొర్నేలి అంటాడు. వచ్చినావు కదా, మరి దేవుడు నీ హృదయంలో ఏం చెప్పాడో అది చెప్పేసేయి అని చెప్పంటే, పేతురు ఏం చెప్తాడో తెలుసా? సువార్త చెప్తాడు. కానీ అక్కడ పేతురుకి అర్థమైంది ఏంటి? ఎవరైనా చెప్తారా? ఆ దర్శనం ద్వారా పేతురుకి ఏం అర్థమవుతుంది? కేవలం మా యూదులకే కాదు, ఈవెన్ అన్యజనులకు కూడా సువార్త సమాధానాన్ని తీసుకొస్తుంది, వాళ్ళకు కూడా అది అవసరమని అర్థమవుతుంది. దానికి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. బాగానే ఉంది, పరిశుద్ధాత్మ వస్తాడు. అక్కడ కొర్నేలి వాళ్ళకు ఆయన ఏమిస్తాడు? బాప్టిజం ఇస్తాడు. కానీ 11వ అధ్యాయం దగ్గరికి రండి. సార్ని యెరూషలేంకి పిలిపిస్తారు. ఎవరిని? పేతుర్ని. సారు నువ్వేంటి అన్యజనుల దగ్గరికి పోవడమే కాకుండా వాళ్ళతో కూర్చొని తిన్నవంట కదా అని వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. 11వ అధ్యాయం చూస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు పేతురు అక్కడ అందరితో కూర్చొని మొత్తం స్టోరీ చెప్తాడు. నేను ఎట్లున్నా, నాకు దర్శనం ఎట్లొచ్చింది అని మొత్తం చెప్పి, ఇదిగో మన మీదికి వచ్చిన పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదికి కూడా వచ్చి వాళ్ళను కూడా కన్ఫర్మ్ చేసినప్పుడు నాకు మన మధ్యలో ఎటువంటి అడ్డుగోడలు లేవని నాకు అర్థమయ్యింది అని చెప్పి వాళ్ళకు క్లారిటీ ఇస్తే, ఒకవేళ దేవుడు అట్లా చేస్తే ఇంకా మనం చేసేది ఏముంది అని చెప్పి ఆ రోజు నుంచి అన్యజనులను అంగీకరిస్తారు యెరూషలేంలో కూడా. సో ద పాయింట్ ఏంటంటే, ఆయనను పిలిపించి క్వశ్చన్ చేశారు. చూడు, ఎందుకు క్వశ్చన్ చేశారు? అసలు ఎందుకు క్వశ్చన్ చేశారండి? ఏంది నువ్వు కలవడమే కాకుండా తిన్నావంట కదా అని ఎందుకు క్వశ్చన్ చేశారు? ఎందుకంటే అట్లా చెయ్యరు. ఒక యూదుడు అన్యజనులతో సహవాసం కానీ భోజనం కానీ చేయకూడదు. అటువంటి సామాజిక తేడా ఉంది కాబట్టే పేతురునే పిలిపించి అడిగిర్రు. అంత తేడా ఉండేదన్నమాట అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో, సామాజిక తేడా. అంతేనా, సాంస్కృతికంగా కూడా తేడాలు ఉండేవి. వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు చాలా డిఫరెంట్ ఉండేవి యూదులవి. ఎన్నో పండుగలు ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా పాటిస్తూ సాంస్కృతికంగా కూడా అన్యజనులకు వాళ్ళు వేరైన ప్రజలుగా ఉండేవారు. మూడవది, వాళ్ళ జాతిని బట్టి కూడా, మాకు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇదిగో వాళ్ళ నుంచి వచ్చాం మేము అని చెప్పి ఒక అతిశయం, గర్వం వాళ్ళకు ఉండేది. అందుకే యేసు ప్రభు చాలా మంచిగా అంటాడు, ఇదిగో వాళ్ళందరూ ఉన్నారని పెద్ద పెద్దగా మీరు చాలా గర్వంతో అయిపోతున్నారు, కానీ ఆ అబ్రహాము కంటే ముందు నుంచి నేనున్నాను, మీరు అవన్నీ పాటించడం వల్ల, ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ పాటిస్తున్నారు కాబట్టి మేము మత ప్రవిష్టులమని మీరు గర్విస్తున్నారు, కానీ మీరందరూ ఎవరంటే సున్నం కొట్టిన సమాధులు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన గర్వం ఉంది. మాకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, మేమే జనులము, మీరందరూ పరజనులు, మేమే వాగ్దానము పొందుకొని దేవుని, ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే పరలోకానికి మేమే పోయేది అని అనుకునేవాళ్ళు వాళ్ళు. యేసుప్రభు అన్నాడు, సున్నం కొట్టిన సమాధులు మీరు. అంత తేడా ఉన్న అన్యజనులు యూదుల మధ్యలో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరిక మీదట అన్యజనులు కారు, మీరిక మీదట పరదేశులు కారు, మీరిక మీదట నిరీక్షణ లేని వారు కాదు, మీరిక మీదట దేవుడు లేని వారు కాదు, మీరు కూడా ఇప్పుడు యూదులతో కూడా కలిసి ఎవరంట? దేవుని కుటుంబం అని అంటున్నాడు.
ఇక్కడ పౌలు మధ్య గోడను పడగొట్టాడు అని ఉంది కదా, ఆ మధ్య గోడ అని చెప్పడానికి కామెంటేటర్స్ 2 విషయాలు చెప్తారు. వినండి, 2 విషయాలు చెప్తారు కామెంటేటర్స్, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవాలయం చుట్టూ ప్రాకారం ఉండేదంట. దేవాలయం మందిరం ఉంటుంది కదా, ఆ మందిరం చుట్టూ ప్రాకారం ఉండేది. ఆ ప్రాకారంలో అన్యజనులకు కొంతవరకు మాత్రమే ఎంట్రన్స్ ఉండేదట. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అన్యజనులు మందిరానికి అనేది ఇంకా క్వశ్చను. కొందరు ఊరికే వాళ్ళలో కూడా ఒకసారి ఆ పాపానికి సంబంధించిన విషయాలకు కొద్దిగా అవగాహన ఉండే బలులు తీసుకురావడానికి వెళ్ళారు అనేది కొందరు అంటున్నారు. సో మొత్తానికైతే ఒక ప్రాకారం ఉండేదట. ఆ ప్రాకారము యూదులను అన్యజనులను పూర్తిగా వేరు చేసేది. ఇక దాటి వాళ్ళు లోపలికి రావద్దు అన్యజనులు. సో జోసెఫస్ అనే హిస్టారియన్, ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, జోసెఫస్ అనే హిస్టారియన్ ఆ గోడను గురించి ఇలా రాశాడు. ఆయన క్రైస్తవుడు కాదు, కానీ క్రైస్తవ ఆ మందిరానికి సంబంధించిన కొన్ని విషయాలను చూసి ఈ విధంగా రాశాడు. ఆయన యూదా చరిత్రకారుడు. ఆయన ఏమన్నాడంటే, ఈ గోడ సుమారు 4.5 అడుగుల పొడవుగా ఉండేదంట. ఆ గోడ చుట్టూ హెచ్చరికలు ఉండేవంట. ఏంటి ఆ హెచ్చరికలు? దాని మీద ఏమని ఉండేదంటే, ఈ ఆలయం చుట్టూ ఉన్న రైలింగ్ దాటి మరియు ఆవరణలోకి ఏ అన్యుడు, యూదుడు కాదు, అన్యుడు లేదా విదేశీయుడు ప్రవేశించకూడదు. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడా పర్సిక్యూటెడా? 2 ఒకటే. సో ప్రవేశించకూడదు. పట్టుబడిన ప్రతివాడు తన పర్యావసనం మరణానికి తనను తాను నిందించుకోవాలి. అంటే నువ్వు చచ్చిపోతావు, బ్లేమ్ మా మీద వేయొద్దు. మేము ఆల్రెడీ చెప్పినాం నీకు రావద్దని, వచ్చినావు, మమ్మల్ని ఏమనొద్దు, నువ్వు చస్తావు అని చెప్పడానికి అట్లా గోడను రాశారట. అట్లా వేరు చేసి ఉండేవంట. ఇంకా కొందరు ఏమన్నారంటే, కాదు మధ్య గోడను పడగొట్టడం అంటే లిటరల్గా గోడ కాదు, అసలు ధర్మశాస్త్ర సంబంధమైన విధులు, ఆజ్ఞలు, అవి అన్యులకు యూదులకు మధ్య అడ్డగూడుగా ఉన్నాయి. ఇదిగో యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అవన్నీ తొలగిపోయినాయి. అంటే ఈ విధులు, న్యాయాలు, ఇవే చట్టాలు ఏవైతున్నాయో అవి తొలగిపోయినాయి. వాటిని తీసేయడం ద్వారా ఇద్దరిని ఏకం చేశాడని ఇంకొందరు అన్నారు. మనం 2 తీసుకుందాం, తప్పేం లేదు. ఓకే, మొత్తానికైతే ఈ 2 గ్రూప్స్ మధ్యలో ఉన్న ఒక పెద్ద అడ్డుగోడ యేసుక్రీస్తు తొలగించాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఏం చేశాడు తొలగించిన తర్వాత? 15వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యం. 15వ వచనం ఏం చేశాడు? మనల్ని ఒక్క పురుషునిగా చేశాడు, మనల్ని ఒక వ్యక్తిగా చేశాడు. 16వ వచనం ఆ ద్వేషాన్ని సంహరించాడు. 18వ వచనం ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. అంటే ఉభయులను ఏకం చేశాడు. ఈ మాటలు వినండి జాగ్రత్తగా. యూదులకు అన్యజనులకు మధ్య ఉన్న తేడాలను యేసుక్రీస్తు తన సిలువ కార్యము ద్వారా పడగొట్టి వాళ్ళిద్దరినీ కూడా ఒకే ప్రజలుగా, ఒకే పురుషునిగా, ఒకే వ్యక్తిగా ఆయన చేశాడు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏ భేదాలు లేవు, ఏ తేడాలు లేవు. వాళ్ళిద్దరూ ఒకటే కుటుంబంగా ఉన్నారు, ఒకే ప్రజలుగా ఉన్నారు. అది దేవుడు చేసిన అద్భుతమైన, అత్యద్భుతమైన కార్యం. మీకు తర్వాత 3వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఇది మర్మం అని చెబుతాడు అపొస్తలుడైన పౌలు. ఇన్ని రోజులు ఈ మర్మం ఎవ్వరికీ వివరించబడలేదు, కానీ ఈ మర్మం ఇప్పుడు ఓపెన్ చేశాడు. ఏంటా మర్మం? కేవలం యూదులు మాత్రమే కాదు, ప్రతి జనములో, ప్రతి భాష మాట్లాడే వాళ్ళలో, ప్రతి తరములో ఉన్న ఆయన ప్రజలు కూడా దేవుని వాగ్దాన సంబంధులుగా దేవుని సంఘములో ఉండడం. మనకు అర్హత లేదు, కానీ దేవుడు మనల్ని అర్హులుగా చేశాడు. అది ఎఫెసీలో ఉన్న అన్యజనులకు యూదులకు మధ్యలో ఉన్న అడ్డుగోడ మాత్రమే కాదు. ఈ మాట వినండి, మనకు యూదులకు మధ్య ఉన్న అడ్డుగోడ కూడా, ఆ గోడను కూడా యేసుక్రీస్తు ప్రభు పడగొట్టాడు. ఎట్లా పడగొట్టాడు? తనను తాను సిలువకు అప్పజెప్పుకొనుట ద్వారా పడగొట్టాడు. మన మధ్యలో ఇప్పుడు యూదులకు మనకు మధ్యలో అడ్డుగోడ లేదు, కానీ మనకెట్లా అప్లికబుల్ ఇది? నేటి క్రైస్తవులుగా మనకెట్లా అప్లికబుల్? ఈ మాటలు వినండి జాగ్రత్తగా. సరే, ఇదంతా యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు అక్కడ రాశాడు, కానీ ఇది మనకెట్లా అప్లికబుల్? ఇప్పుడున్న క్రైస్తవుల కంటే ఇట్లా అప్లికబుల్. ఎట్లా అంటే,
సంఘములోనే కట్టుకునే అడ్డుగోడలను బట్టి అప్లికబుల్. అర్థమవుతుందా? ఆ అడ్డుగోడ యూదులకు అన్యులకు మధ్య ఉంది, దాన్ని పడగొట్టాడు. కానీ సంఘములో ఉంటూ క్రైస్తవులుగా చలామణి అవుతూ మనం అడ్డుగోడలు కట్టుకుంటున్నాం చూడు, దానంత దౌర్భాగ్యం ఇంకా ఏదీ లేదు. అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చావను అన్నాడు. తెలుసా మీకు ఆ మాట? అందుకని ఆయన హిందుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే హిందుత్వానికి విరుద్ధంగా చాలా రాశాడు. ఎక్కడికి వెళ్ళాలి మరి ఇప్పుడు? హిందువుగా నేను చనిపోను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ అన్ని మతాల గురించి ఆలోచిస్తూ క్రైస్తవ్యం దగ్గరికి వచ్చాడు. క్రైస్తవ్యం అంగీకరించాలనుకున్నాడో లేదో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినట్టున్నాడు. కానీ క్రైస్తవ్యంలో జరుగుతున్న ఒక కంపు, ఒక గజ్జిని చూసి క్రైస్తవ్యానికి దూరంగా పోయాడు. యేసుక్రీస్తు ఆకర్షిస్తే కానీ ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాడు. తండ్రి ఆకర్షిస్తేనే కుమారుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, లేకపోతే రాడు అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. కానీ బయటి నుంచి చూస్తే ఆయనకు సంఘములో ఒక గజ్జి కనబడ్డది. ఏంటా గజ్జి? కుల గజ్జి. కులం అనే కంపు క్రైస్తవ సంఘాల్లో చూసి, ఇదిగో నేను బయట ఎంతో పోరాడుతున్నాను దీనికి వ్యతిరేకంగా, కులానికి వ్యతిరేకంగా, అంటరాని వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారని, కానీ ఇక్కడికి వస్తే ఈడ కూడా నాకు అదే కనబడుతుంది అని చెప్పి ఆయన క్రైస్తవ్యాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళి దేవుడు లేని కేవలం 8 నిర్వాణ సూత్రాలున్న బుద్ధిజంని ఆయన యాక్సెప్ట్ చేశాడు. పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు పిల్లలం, యేసుక్రీస్తు విశ్వాసులం, రక్షించబడిన పిల్లలమని చెప్పుకుంటూ కూడా సంఘంలో ఒకరితో ఒకరం కులం అనే అడ్డుగోడలను కట్టుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనమున్నాం. ఒక వ్యక్తి పెద్ద కులం నుంచి వస్తే ఆయనకు ఎక్కువ మర్యాద ఇచ్చి, ఒక వ్యక్తి చిన్న అణగారిన కులాల నుంచి వస్తే ఆయనకు తక్కువ మర్యాద ఇచ్చి ఆయనను తక్కువ చూపు చూసే తత్వం ఏంటంటే దేవుడు కూల్చేసిన అడ్డుగోడను మళ్ళీ కట్టడం. రెడ్డి చర్చ్, కమ్మ చర్చ్, చౌదరి చర్చ్, మాలా చర్చ్, మాదిగ చర్చ్, ఈ కులాల పేరిట ఉన్న సంఘాలన్నీ వాక్య విరుద్ధమైనవి. ఒక రకంగా వాళ్లకు యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని గురించిన అవగాహన లేదు. బైబిల్ చదువుతుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, బట్ దే డోంట్ నో గాడ్ బిబ్లికల్లీ. వాళ్ళ మధ్యలో ఉన్న అడ్డుగోడ తొలగించేసి దేవుడు వాళ్ళిద్దరిని ఉభయులను ఆత్మ ఒక్కరిగా చేస్తే, ఇప్పుడు ఇంకా నువ్వు ఆ కులం నేను ఈ కులం అని చెప్పి కులాలను తీసుకొచ్చి కంపులేపుతున్నారు సంఘాల్లో క్రైస్తవులు. ఒక 2 పెద్ద డినామినేషన్స్ ఉన్నాయి మన చుట్టే. ఒక డినామినేషన్ అంతా ఒక కులమొల్లే ఉంటారు, ఒక డినామినేషన్లో ఒక కులమొల్లే ఉంటారు. మీలో కొంతమందికి తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ డినామినేషన్ల పేర్లు నేను చెప్పను, కానీ ఆ చర్చ్ పేరు చెప్పగానే ఆ చర్చ్లో ఉండే వాళ్ళందరూ ఆ కులంలోనే. ఎస్సీ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్సీలో ఉన్న సబ్ క్యాస్ట్ గ్రూపుల్లో ఒక గ్రూప్ వాళ్ళందరూ ఒక చర్చు, ఇంకో గ్రూప్ వాళ్ళు ఇంకొక చర్చు. దౌర్భాగ్యం కాదు, చెత్త కాదు అది. అండ్ ఇక్కడ మన సంఘంలో కనుక అటువంటి కులాన్ని బట్టి ఎవరైనా ఎంటర్టైన్ చేసి ఏదైనా చేశారంటే మాత్రం డిసిప్లిన్ ఉంటుంది. చెప్తున్నాను నేను. వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. మన మధ్యలో ఏ కులం అడ్డు రావద్దు. దేవుడు ఆల్రెడీ దాన్ని పడగొట్టేశాడు. దేవుడు పడగొట్టిన ఆ గోడను తిరిగి కట్టే ప్రయత్నం చేయొద్దు. దేవునికి లేని కులాలను సంఘంలో మనం తీసుకొని రావద్దు. పెద్ద కులమైనా చిన్న కులమైనా మనం ఉన్న యాక్చువల్లీ మనం ప్రాబ్లం కులం కాదు, మన ప్రాబ్లం అంతా పాపం. సోకాల్డ్ రెడ్డి కులంలో, సోకాల్డ్ కమ్మ చౌదరిలో పుట్టిన వాళ్ళు పాపులే, ఎస్సీ ఎస్టీలో పుట్టినోళ్ళు పాపులే. ప్రాబ్లం పాపంది, కులాంది కాదు. మన సంఘంలో అటువంటి కుల గోడలు పడిపోవునుగాక. తన అమూల్యమైన రక్తాన్ని చిందించి దేవుడు ఒక్క ప్రజలుగా చేస్తే సిగ్గులేని క్రైస్తవులు, ఆ మాట అననివ్వండి నన్ను, సిగ్గులేని క్రైస్తవ్యులు కులాన్ని తీసుకొచ్చి దేవుని రక్తాన్ని, యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని
తక్కువ చేస్తున్నారు. డోంట్ ఎంటర్టైన్ క్యాస్ట్ ఈవెన్ ఇన్ ద మ్యారేజెస్. షేమ్ ఆన్ పాస్టర్స్. కులం పేరు మీద మ్యాచ్లు తీసుకొచ్చి మ్యారేజ్లు చేస్తున్న వాళ్ళు సిగ్గులేదు అటువంటి పాస్టర్లకు. యూట్యూబ్ పోతుంది అనుకుంటా, పోనీయండి. ఆ కులం అయితే మంచిది పాస్టర్ గారు, ఏమీ వద్దు నాకు, మా అమ్మగారు అన్నీ ఒప్పుకున్నారు, కానీ ఆ కులం అయితే మంచిగా అని. అవునా? ఆ కులం కాకపోతే ఆ కులంలోనే పవిత్రులు ఉన్నారా? ఆ కులంలో ఉన్న వాళ్ళకు ఏమైనా స్పెషల్ ఉన్నదా? దేవుడు పడగొట్టిన గోడలను మనం కట్టొద్దు. రెండవది ప్రాంతీయమైన అడ్డుగోడలు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు బాగుండే. ఆంధ్ర క్రిస్టియన్స్, తెలంగాణ క్రిస్టియన్స్, అమెరికన్ క్రిస్టియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, నార్త్ ఇండియా క్రిస్టియన్స్, సౌత్ ఇండియా క్రిస్టియన్స్. అవునా? ప్రాంతీయమైన అడ్డుగోడలు కూడా. ఒకవేళ అటువంటి అడ్డుగోడలే ఉండుంటే మన ఆంధ్రాకు, మన తెలంగాణకు మిషనరీస్ ఎందుకు వచ్చేవాళ్ళు అసలు? ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని కాస్తో కూస్తో తెలుసుకొని యేసు ప్రభుని అంగీకరించి సువార్త ద్వారా రక్షించబడ్డామంటే యేసుక్రీస్తు ప్రభు తన ప్రణాళికలో ఈ దేశానికి పంపిన మిషనరీసే. వాళ్ళు తెల్లొళ్ళు సప్పుడు దాకా ఇంట్లో కూర్చొని లగ్జరీ లైఫ్ గడపొచ్చు. దేశాలు దాటి, ప్రాంతాలు దాటి, ఫ్లైట్లు లేకపోతే ఆ పెద్ద పెద్ద బోట్లల్లా నడిచి వచ్చి మనకు సువార్త చెప్పారు. వాళ్ళకు ప్రాంతీయమైన అడ్డుగోడలు దొరకలేవు. మనం కూడా ప్రాంతీయమైన అడ్డుగోడలను కలిగి ఉండొద్దు. వాళ్ళు వచ్చారు కాబట్టి మనకు సువార్త వచ్చింది. మనం పక్కకు కొన్నిసార్లు ఇంట్లోంచి బయటికి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది మనకు సువార్త చెప్పడానికి. సామాజిక నేపథ్యం లేకపోతే విద్య అనే అడ్డుగోడలు. ప్రశాంత్కి బాగా పైసలున్నాయి, కోటీశ్వరుడు. ప్రశాంత్ లోపలికి రాగానే వినోద్, ప్రశాంత్ గారు రండి 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 కూర్చోండి, వెనక సోఫా ఉంది అని చెప్పేసి వినోద్ ఆయన కూర్చోబెట్టి మంచిగా ఆడ కూర్చోబెట్టండి. పాపం దిల్ కిషన్ చాలా పూర్ ఫ్యామిలీ. వచ్చిండు, లోపలికి రాగానే వినోద్ చూసి వచ్చిండు, అబ్బా అక్కడ ఆ చైర్ ఉంది, దిల్ కిషన్ పోయాడు, కూర్చో, అట్లా కూర్చో. దగ్గిండు, ఎవరు? ప్రశాంత్ అన్నాడు. వినోద్ ఉరికిచ్చిపోయాడు, వాటర్గా ఉన్నా ప్రశాంత్ గారు. ఆయన దగ్గుతూ ఉన్నాడు. ఎవరు? దిల్ కిషన్ దగ్గుతూ ఉంటే, బాబు అక్కడ వాటర్ ఉన్నాయి, కొంచెం బయటికి వెళ్ళొచ్చు కదా, డిస్టర్బెన్స్ అవుతుంది, కొద్దిగా బయటికి వెళ్ళి దగ్గు అని అన్నాడు. ఏంటది? ఏంటండి అది? పక్షపాతం. దేన్ని బట్టి? ఓ ప్రశాంత్ దగ్గర పైసలు బాగున్నాయి, ప్రశాంత్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటే రేపు పొద్దున నేను కూడా బెనిఫిట్ అవుతా, కొంచెం నాకు కూడా ఏమన్నా దొరుకుతుందేమో అని ఆయన అనుకోడు. వినోద్ జస్ట్ చెప్తున్నా, మీరు లిటరల్గా వాళ్ళని ఊహించుకోకండి, అందులో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అని ఆయన అనుకొని ఇక్కడ ఏం చేస్తున్నాడు? పక్షపాతం చూపిస్తున్నాడు. ఇట్లా మీరు మనం చేస్తామని కాదు, అట్లా చేస్తున్నారు. ఎప్పుడు? అప్పటి నుంచే చేశారు. అందుకే ఈ మాట యాకోబు పత్రికలో రాశాడు. ఈ మాట, ఎవరైనా మీ దగ్గరికి, మీ సమాజంలోకి ప్రశస్త వస్త్రములు ధరించుకొని వచ్చినప్పుడు ఆయనకు మంచి సీట్ చూపించి మిగతా వాళ్ళను పట్టించుకోకపోతే నువ్వు దేవుని ప్రజల పట్ల పక్షపాతం చూపిస్తున్నావు, అది పాపమని యాకోబు ఆల్రెడీ రాశాడు. సో నువ్వు చదువును బట్టో లేకపోతే డబ్బును బట్టో జ్ఞానాన్ని బట్టో సంఘములో ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యతనిచ్చి చదువులో తక్కువ, డబ్బులో తక్కువ, జ్ఞానంలో తక్కువ ఉన్న వారిని చిన్న చూపు చూస్తే నువ్వు పక్షపాతం కలిగిన క్రైస్తవుడవు. అది వాక్యానికి విరుద్ధమైంది. ఎందుకంటే దేవుడు ఆ అడ్డుగోడలను కూడా పడగొట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ అడ్డుగోడను పడగొడితే మనం ఇంకా వాటిని తిరిగి కట్టొద్దు. ఇంకా కొందరికి అయితే జ్ఞానం బాగా, బైబిల్ వచ్చు వాళ్ళకు, మస్తు బైబిల్లో ఏది అడిగినా చెప్తారు. ఓకే, ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రసాద్కి ఎక్కడ బైబిల్లో జెనసిస్ నుంచి రెవల్యూషన్ ఏ ప్రశ్న అడుగు ఫస్ట్లో చెప్పేస్తాడు. అదే గోపాల్ చెప్పాడు. ఇప్పుడు ప్రసాద్ ఏం చేస్తాడంటే, గోపాల్ బ్రదరా ఆయనకి ఏం తెలియదు, ఆయనకు నాకు ఫుల్ అసలు నన్ను అడుగుండి అసలు ఆయనకి ఏం తెలియదు. కానీ ప్రాబ్లం ఏందో తెలుసా? ఈయన కూడా ఒకప్పుడు గోపాల్ ఉన్న ప్లేస్లోనే ఉండొచ్చు, ఈయన కూడా ఒకప్పుడు చిన్నబాబు ఉన్న ప్లేస్లోనే ఉండొచ్చు, ఈయన కూడా ఒకప్పుడు అరారత్ ఉన్న ప్లేస్లోనే ఉండొచ్చు, ఈయన కూడా ఒకప్పుడు మనోజ్ ఉన్న ప్లేస్లోనే ఉండొచ్చు, ఈయన కూడా ఒకప్పుడు శంకర్ ఉన్న ప్లేస్లోనే ఉండొచ్చు. ఇక్కడ ప్రాబ్లం
టైం అంతే. మనం ఎదగడానికి నీకు టైం ఉంది, దేవుడు నీకు అవకాశాలు ఇచ్చాడు, నువ్వు ఫాస్ట్గా ఎదిగి జ్ఞానంలో బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకున్నావు. నాకు వేరే ఉన్నాయి, ఇంకా నా చుట్టూ ఉన్న పరిస్థితులు, నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నేను మెల్లగా నేర్చుకుంటున్నా. ఇక్కడ ప్రాబ్లం నాకు పూర్తిగా తెలియకపోవడం కాదు, నేను మెల్లగా నేర్చుకుంటున్నాను. ఒకరోజు రేపు పొద్దున నేను కూడా ప్రసాద్ గారి స్టేజ్కి వెళ్ళిపోతాను అనేది. నా మాటలు అర్థమవుతున్నాయా? మెల్లిగా నేర్చుకుంటున్న వాళ్ళను ఆల్రెడీ నేర్చుకున్న నువ్వు తక్కువ చేసి చూడడం తప్పు. అది నేను చెప్పదలుచుకుంది. ఇన్ ద చర్చ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఒకరెవరు అంటే నేర్చుకుంటూ కాస్త మెచ్యూర్గా ఉన్నవాళ్ళు. రెండవ వాళ్ళు ఎవరంటే పూర్తిగా నేర్చుకోని వారు కాదు, నేర్చుకునే విషయంలో మెల్లగా కొనసాగుతున్నవారు. ఆల్రెడీ పైనున్నోడివి నువ్వు నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించడం తప్పు. గోడలు కట్టొద్దు. అది చదువే కాదు, డబ్బే కాదు, ఇంకా ఏదైనా పెట్టొచ్చు. దాన్ని బట్టి ఒక వ్యక్తిని సంఘంలో నువ్వు చిన్న చూపు చూస్తున్నావంటేనే యేసుక్రీస్తు పడగొట్టిన అడ్డుగోడను నువ్వు తిరిగి కడుతున్నట్టు. కట్టక్ మంచిది కాదు. ఆ గోడ నీ మీదనే పడుతుండొచ్చు. చాలా ప్రమాదం. డోంట్ ఎంటర్టైన్. జాన్ పైపర్ గారు ఆ మాటను బట్టి ఒక మాట అంటాడు, చదువుతున్నాను చూడండి. జాన్ పైపర్ గారు, పక్షపాతము దేవుని స్వరూపంలో సృష్టించబడిన ప్రజలను అవమానిస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే పక్షపాతం చూపిస్తున్నావో దేవుని ప్రజలను అవమానిస్తున్నావు. చాలా ప్రమాదం అది, జాగ్రత్త. పక్షపాతం అనేది తీర్పు తీర్చే హృదయాన్ని, దాని వెనుక ఉన్న దుష్ట ఆలోచనను బయలుపరుస్తుంది. అంటే నువ్వు లోపల జడ్జి చేసి పడేసినావు అనమాట. ఆయన తక్కువడు, నాకు ఎక్కువ ఉంది అని జడ్జి చేసి పడేసినావు. దాని వెనకాల దుష్టమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. అవి రెండు కూడా ప్రమాదం. సో డోంట్ ఎవర్ లుక్ డౌన్ ఆన్ సమ్ పీపుల్ ఇన్ ద చర్చ్ బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, మనీ, ఎనీథింగ్. డోంట్ లుక్ డౌన్ అపాన్ అదర్స్. 4వది వరాలు. వరం. అనిల్ అన్నకు మస్తు వరాలు ఉన్నాయి, ఏదంటే అది చేసేయచ్చు అనిల్ అన్న. అసలు అనిల్ అన్న ప్రీచింగ్ చేస్తే సూపర్ అసలు. కానీ అనిల్ అన్న లోపల మాత్రం మస్తుంది. అరే నేనే గుడ్ టీచర్ని అనుకోకన్నా చెప్తున్నా. సడన్గా ఒకరోజు మన అరుణ్ బ్రదర్ వచ్చి ప్రీచింగ్ ఇచ్చాడు ఎగ్జాటేషన్లో. అనిల్ అన్న కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అసలు అరుణ్, అట్లా చెప్తారా ప్రసంగం అసలు నాకు ఇచ్చుంటే నేను సూపర్ చెప్పేటోని 1 అవర్లా అని లోపల మనసులో పెట్టుకొని అరుణ్ని కాస్త చిన్న చూపు చూడడం మొదలుపెట్టాడు. అరుణ్కి కూడా తెలిసిపోతుంది అది, ఈయన ఏదో కాస్త తేడా చూస్తున్నాడు ఏంటి, నాకు ఇంతకుముందు ఇట్లా లేకుండే కదా, నేను ప్రసంగం ఇచ్చినప్పటి నుంచి ఏదో నడుస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? సో అంటే తనకున్న వరాన్ని బట్టి ఉప్పొంగి ఇంకొక వ్యక్తిని చాలా తక్కువ చేస్తున్నాడు. సుబోధ్ ఉన్నాడు, ఫుల్ ఆడుకుంటున్నాడు దాని మీద. సుబోధ్ మంచిగా చేస్తుంటే సుందర్కి టీచింగ్ చేస్తుంటే సుందర్ కొంచెం నేర్చుకొని తడబడుతున్నాడు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు అని బాగా ఉప్పొంగి సుందర్ మీద ఒక రకమైన ద్వేషమో లేకపోతే తక్కువ చూసి ఈయనకి ఏం రాదులే, ఇంతే, వీళ్ళు ఇంతే అది అంటే అనుకుంటాం కదా, వీళ్ళు లేవరు, వీళ్ళు ఇంతే. చాలా తప్పది. సో డోంట్ లుక్ డౌన్ అపాన్ గిఫ్ట్స్. నీకు దేవుడిచ్చిన వరాలు తలాంతులను బట్టి కూడా ఉప్పొంగొద్దు, ఇతరులను తక్కువ చేసి నువ్వు చూడొద్దు. ఒకవేళ అట్లా చూస్తే తిరిగి నువ్వు అడ్డుగోడను కట్టుకోవడం. ఇప్పుడు చూడండి, ఇది వెరీ కామన్, మనందరం కూడా ఉంటాం దీంట్లో. ఏంటది? పెట్టు, వచ్చిందా? 5వది, విచ్ ఈజ్ వెరీ కామన్ కదా, ఎస్పెషల్లీ మనలాంటి చర్చిల్లో ఉన్నోళ్ళు. మనం హెల్దీ చర్చ్ అని ఉప్పొంగుతాం కదా, మనది ఆరోగ్యకరమైన సంఘం అని అంటాం కదా. ఏంటో తెలుసా, ఒక పెద్ద ప్రమాదం మనకు, మిగతా చర్చ్ని అన్నిటినీ తక్కువ చేసి చూసే ప్రమాదం ఉంది. మన చర్చ్ మంచిది అని అనుకోవడంలో తప్పు లేదు. మనం కలిసి ఉంటున్నాం, కలిసి చేస్తున్నాం, మంచిది అనుకోండి. కానీ ఇతర చర్చ్ని పూర్తిగా ఇక అవన్నీ వేస్ట్ చర్చ్లు అన్న తత్వం కనుక మనం కలిగి ఉంటే మనం దౌర్భాగ్యులమైన క్రైస్తవులం. ఈ మాట అననివ్వండి, నాతో పాటు నాకు కూడా వర్తిస్తుంది అది.
ఒకవేళ మిగతా సంఘాల్లో వాక్య విరుద్ధంగా చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, మొత్తం వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తున్నారు, ఒకవేళ అటువంటిది ఉంటే మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే మనం రిఫర్మేషన్ డే రోజు కూడా మనం చూసాం, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలను మనం ఆబ్వియస్గా ఎదుర్కోవాలి, నో చెప్పాలి. ఎందుకంటే మనకు దేవుని వాక్యం ముఖ్యం కాబట్టి. కానీ మనలాగా కాకుండా కాస్త అడ్మినిస్ట్రేషన్లో, చర్చ్ గవర్నమెంట్లో డిఫరెంట్గా ఉన్న చర్చెస్ని కూడా మనం తక్కువ చేసి మనం గొప్పోళ్ళమని అనుకున్నాం అనుకో, అయిపోయింది. ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనం డినామినేషన్ అనే గోడలు కట్టుకుంటున్నాం. మాది మంచి చర్చ్, మీ దగ్గర ఏముండదు. మా దగ్గర తెలుసా ప్లూరాలిటీ, మేము మీలాగా ఒక పాస్టర్ కాదు, మా దగ్గర 2 పాస్టర్లు, బైబిల్ పాటిస్తాం మేము. మీదేం చర్చ్, ఒకటే చర్చ్, ఒకటే పాస్టర్ ఉంటాడు. మీకు తెలుసా అసలు మేము మస్తు ఫ్యామిలీగా ఉంటాం. అసలు మీరేంటి ప్రోగ్రామ్ లాగా వచ్చిపోతారు, ఎక్స్ట్రాలు చేయొద్దు. దేవుడు తన మహాకృపలో బిబ్లికల్ అండర్స్టాండింగ్ మనకిచ్చాడు, ప్రైజ్ గాడ్. కానీ మిగతా చర్చ్లో అసలుకే లేదు. వాళ్ళు మొత్తంగా చేసేది అసలు దేవుడు కౌంటే చేయడు. వాళ్ళు అసలు పరలోకానికి, కొందరు అంటారు, మర్చిపోయినా సడన్గా గుర్తొచ్చింది, ఎవరు పోతారంట, వాళ్ళ చర్చల్లే పరలోకానికి పోతారంట. వేరే చర్చలు పరలోకానికి పోరట. అనొద్దండి, అట్లా మంచిది కాదు, అది అస్సలు కాదు. సో డినామినేషన్ అన్న అడ్డు గోడలు కూడా మనం తీసేయాలి. ఇతర సంఘాల్లో ఉన్న చిన్న చిన్న విషయాలను తీసుకొని వాటిని పెద్దగా చూపిస్తూ వాటిని పూర్తిగా వాక్య విరుద్ధమని చెప్పడం కూడా మనం మానుకోవాలి. అసలు ఎందుకు చేయొద్దు ఇవన్నీ, నేను ముగిస్తున్నాను. ఎందుకు చేయొద్దు ఇవన్నీ అంటే రండి 19వ వచనం. ఎందుకు చేయొద్దు ఇట్లా, ఎందుకు తేడాలు కలిగి ఉండొద్దు, ఎందుకు ఇటువంటి విభేదాలు విద్వేషాలు మనం కలిగి ఉండొద్దు, ఎందుకు ఇటువంటి తేడాలు ఒక సంఘంలో ఉండొద్దు అంటే 19వ వచనం, ఎందుకంటే మీరిక మీదట పరజనులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారై ఉన్నారు. హలో, మీరు ఇప్పటిదాకా బయట ఎక్కడో ఉన్నారు, దేవుడు లేనోళ్ళు, కానీ ఇప్పుడు మీరు లోపలికి వచ్చేసారు. ఇప్పుడు మీరు యూదులతో కూడా దేవుని ఇంటి సభ్యులు, దేవుని కుటుంబంలో ఒక్కటిగా అయిపోయారు. మీరిక మీదట సపరేట్గా ఉండాల్సిన అవసరం లేదు. సంఘం దేవుని కుటుంబం, సంఘం దేవుని ఇల్లు. ఆ ఇంట్లో ఈ పైన చెప్పబడినవి ఏవి ఉన్నా దేవుడు మెచ్చడు. దేవుడు కాస్త గ్రేషియస్గా నడిపిస్తాడేమో కానీ మెచ్చడు. యు ఆర్ నాట్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్. నువ్వు యాక్టివిటీ చేస్తున్నట్టే. దేవుడు ఇష్టపడడు, ఆ సంఘాన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఆయన ఇంట్లో, ఆయన కుటుంబంలో ఈ విధమైన తేడాలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ తేడాలు ఉండొద్దనే తన కుమారుణ్ణి సిలువకు అప్పచెప్పి అంత విలువైన త్యాగం చేస్తే మనం ఇంకా ఆ సంఘంలో అవి పాటిస్తే దేవుడు అసలు పట్టించుకోడు ఆ సంఘం గురించి, లైట్ తీసుకుంటాడు. అవుతుందేమో, మనం అనుకుంటున్నట్టు మినిస్ట్రీ అవుతుందేమో కానీ దేవుడు పట్టించుకోడు. ఎందుకు? 21వ వచనం, దేవుడి ఇల్లే కాకుండా నిన్న మెంబర్షిప్ క్లాస్లో కూడా మేము మాట్లాడుకున్నాం. 21వ వచనం, 22వ వచనం చూడండి, ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం మనం. దేవుడు మనలో నివసిస్తున్నాడు. సంఘంలో దేవుడు నివసించే సంఘములో దేవుడు ఉద్దేశించని తేడాలు, కులపరమైనవి, జ్ఞానపరమైనవి, వరాలైనవి ఏవైనా సరే ఉండడం దేవుడు ఇష్టపడడు. మనం దేవుని ఆలయం, మనలో దేవుడు నివసిస్తున్నాడు. సంఘంలో, దేవుని మందిరంలో దేవుడు ఏవైతే వద్దు అని తన కుమారుణ్ణి పంపి సిలువ కప్పజెప్పి అడ్డుగోడలు పడగొట్టాడో వాటిని పాటించడం చాలా చాలా దుర్మార్గం. పడేసిన అడ్డుగోడలను తిరిగి కట్టే ప్రయత్నం చేయొద్దు. మనం దేవుని కుటుంబానికి, దేవుని ఇంటికి, దేవుని మందిరానికి చెందిన ప్రజలమని అన్ని భేదాలను పక్కన పెట్టి ఒక్క ప్రజలుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. ఒక్క ప్రజలుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయకపోతే మనం సిలువ కార్యాన్ని తక్కువ చేస్తున్నట్టే, సిలువ కార్యాన్ని పక్కన పెడుతున్నట్టే. కాబట్టి అటువంటి ప్రమాదంలోకి మనం పడకుండా ఉండడానికి దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ప్రార్థన. దేవా,
క్రీస్తు లేని జీవితం ఏంటో మేము చూసాం. క్రీస్తు ఉన్న తర్వాత మాకొచ్చిన సమాధాన సువార్త అంటే ఏంటో, దాని విలువ ఏంటో మేము గ్రహించాం. యూదులు అన్యులు మధ్య ఉన్న అడ్డు గోడ పడగొట్టబడింది. మందిరంలో ఉన్న తెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర చినిగిపోయింది. పడిపోయిన అడ్డుగోడను మేము కట్టకుండా, చినిగిపోయిన ఆ నిలువు తెరను తిరిగి కుట్టకుండా, మేము ఒక్క పట్టణానికి చెందిన ఒక్క ప్రజలమని, దేవుని కుటుంబమని, దేవుని ఇల్లని, పరిశుద్ధ దేవాలయ మగుటకు వృద్ధి పొందుతున్న ఏక ప్రజలమని తెలుసుకొని, మా సంఘంలో ఎటువంటివి ఏవి మేము పాటించకుండా ఐకమత్యంతో ముందుకు కొనసాగడానికి మీ కృప దయచేయమని, మీ ప్రియ కుమారుడైన అడ్డుగోడను పడగొట్టి మమ్మల్ని ఏకం చేసిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.